హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వందే భారత్ ట్రైన్ ఎక్కబోతున్నాం. సో నేనైతే ఫస్ట్ టైం ఇది. సో ఇప్పుడు మేము వైజాగ్ వెళ్ళబోతున్నాం రాయగఢ్ నుంచి. ట్రైన్ చూపించు. సో వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం చేయబోతున్నా. చేసి చెప్తా ఎలా అనిపించిందో నాకు. ఓకేనా? ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సో తరుణ్ వచ్చేసి రాయగఢ నుంచి కోరాపుట్ వెళ్ళాలి. సో తంది వేరే ట్రైన్ అనమాట. మాది వైజాగ్కి కదా, మేము వందే భారత్. సో ట్రైన్ అయితే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? సో చూసారు కదా, సీట్లు అయితే ఫ్లైట్లో ఉన్నట్టే ఉంటాయి. ఇంకా ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది, చూపిస్తా మీకు. చూసారా, ఇక్కడంతా ఫుడ్ అనమాట. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, చూసారుగా. సో ఈ వీడియోలో 2 వ్లాగ్స్ ఉన్నట్టు అనమాట, చూపిస్తా. సో చాలా బాగుందనమాట, చాలా నీట్గా క్లీన్గా ఉంది. సో దీని ప్రైస్ కూడా అలాగే చాలా ఎక్కువగా ఉంది. సో మేబీ అందుకేనేమో. ఇక్కడ చూసారుగా, లగేజ్ అన్నీ సైడ్కి పెట్టేసుకోవాలి, పైన కనిపిస్తుంది కదా, అలాగా ఇంతలా మెయింటైన్ చేస్తున్నారు. సో నేను ఫుడ్ అయితే నాకు ఆకలేసింది. సో నేనైతే ఆర్డర్ చేసా. ఎలా ఇచ్చారంటే ఒక 2 చపాతీ అండ్ 2 గులాబ్ జాములు ఇచ్చారు, స్వీట్ అయితే, కొంచెం రైస్, ఇంకా పప్పు, అలాగే పన్నీర్ కర్రీ ఇచ్చారు, అలాగే ఇంకా ఆలు ఫ్రై అనమాట. సో నేను మీకు చెప్పాను కదా, ఈ వీడియోలో 2 బ్లాగులు కవర్ అయ్యాయని. సో ఇక్కడ ఏంటంటే జగదల్పూర్లో మేము విజిట్ చేసే వినాయకుళ్ళు అనమాట. సో ఇది జగదల్పూర్లో చౌపాటి దగ్గర అనమాట. సో బయట అయితే చాలా బాగా పెట్టారు. బయట ఈశ్వరుడు ఉంటాడు, లోపలైతే బాలగణేష్. ఈ బాలగణేష్ చూసారా ఎంత సుందరంగా అందంగా ఉన్నాడో. నాకైతే చాలా బాగా నచ్చాడు అనమాట. నా మైండ్ అంతా చాలా రిఫ్రెష్ అయిపోయింది, అంత అందంగా ఉన్నాడు. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో నేను మీకు చెప్పాను కదా, బయట ఈశ్వరుడు ఇలా ఉన్నాడు అనమాట, చూసేయండి. కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్లో ఈశ్వరుడు ఎలా ఉంటాడో ఇక్కడ కూడా అలాగే పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ అందరూ వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ అయితే మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. ఎస్, ఇక్కడ చూసారా, నేను ఏం చెప్దాం అనుకున్నా మా ఆయనే చెప్పేశారు. సో మేమైతే ఇక్కడ చౌపాటీలో జేఎఫ్సీకి అయితే వచ్చాము. ఇక్కడ మా ఆయనకి క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. షవర్మా తిన్నారు ఇక్కడ మా ఆయన. సో నెక్స్ట్ వచ్చేసి మేము రైల్వే స్టేషన్ పక్కన ఉన్న రైల్వే కాలనీలో వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా గణేష్ చాలా బాగున్నాడు. సో ఈ వీడియో ఏంటంటే మా వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాత మా కాలనీలో మా పక్కింటి వాళ్ళది కూడా నిమజ్జనం అనమాట. సో అక్కడికైతే వెళ్ళాం మేము. సో మొత్తం గణేష్ నిమజ్జనం కాదు కానీ మొత్తం హోలీలా రంగులు అయితే వేసేసారు మొత్తం కాలనీ లేడీస్. చూసారా, వీళ్ళందరూ మా కాలనీ లేడీస్ అనమాట. ఫుల్ హోలీ అయిపోయింది ఇంకా రోజు. నాన్న సరిగ్గా చూడడానికి ఫోటో తీసుకున్నావు. ఇక్కడ వాటర్ చూసారా, మా వినాయకుడు నిమజ్జనం అయ్యేటప్పుడు మొత్తం ఫుల్గా నిండిపోయింది. ఇప్పుడైతే వాటర్ ఫ్లో మొత్తం తగ్గిపోయింది అనమాట. చూసారా, జనాలు కింద కూడా దిగారు. మా నిమజ్జనం వీడియో చూసుంటే ఫుల్ వాటర్ అనమాట, పై వరకు వచ్చేసింది.